తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష మనందరికీ తెలిసిందే. చాలామంది కంటెస్ట్లు దాంట్లో సెలెక్ట్ అయ్యారు, కొంతమంది బయట వచ్చేస్తారు, వాళ్ళతో మనం ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. సో అయితే ఈ అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన కొంతమంది రాజకుమారి అనేసి ఒక ఆవిడ. సో ఆవిడ్ని టెస్ట్ చేసేటప్పుడు ఆవిడకి కొన్ని పరీక్షలు పెట్టినప్పుడు ఆవిడ ఎంత ఎమోషనల్గా మాట్లాడారో మనం అందరూ చూసాం. కానీ హార్ట్ టచింగ్ మాటలు అవన్నీ కూడా భర్తని కోల్పోయింది, అంటే భర్తతో గొడవలు, ఇంకా ఆవిడకి యాక్సిడెంట్ అయింది, బోన్ అంతా కూడా మొత్తం ఇరిగిపోయిన పరిస్థితి, పిల్లలు కూడా దగ్గరికి రాలేని పరిస్థితి అప్పుడు. సో ఇవన్నీ చెప్పుకుంటా కూడా ఎమోషనల్ అయిన పరిస్థితి. బట్ ఒక్క సీన్ మాత్రం నన్ను ఎంతో కలిసివేసింది. దీని గురించి మాట్లాడాలని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను, మీ అందరూ చూడాలని ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి మీకు ఆ వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను. పెళ్లి చేసేటప్పుడు తల్లిదండ్రులు మా పిల్లాడు సరిగ్గా లేడని వాళ్ళకి తెలుసు. పెళ్లి అయితే మారిపోతాడేమో, 30 సంవత్సరాల నుంచి మారలేని వాడు పెళ్లి అయితే ఎలా మారిపోతాడు? అంటే ఇంకొకరి జీవితం నాశనం చేయడమే కదా. ఎందుకు అలా చేయాలి? అదే వాళ్ళ కూతురు అయితే అలా తెలిసి చేస్తారా ఎవరైనా? చూసారు కదా, ఇక్కడ నవదీప్ లాంటోడు కూడా కంటతడి పెట్టుకుంటున్న పరిస్థితి. ఆవిడ నిజంగా ఎంత ఎమోషనల్ స్టోరీ అంటే ఆవిడది. సో ఆవిడతో నాకు రేపు లేదు ఎల్లుంటికి ఉంది ఇంటర్వ్యూ ఆవిడతో కూడా. సో కానీ ఆవిడ గురించి చెప్పాలంటే నిజంగా ఫ్యామిలీ కష్టాలు, పిల్లల్ని పోషించుకుంటూ వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టుకుంటూ ఆవిడ ఒక్కటే సర్వై అవ్వుకుంటూ ఒక బిగ్ బాస్ ఆడిషన్ పెడితే బిగ్ బాస్ ఆడిషన్కి సెలెక్ట్ అయ్యి వచ్చి పర్ఫామ్ చేసి ఇంత స్థాయికి వచ్చి వాళ్ళ ఒక స్టేజ్, ఇంత పెద్ద స్టేజ్ మీద, అగ్ని పరీక్ష లాంటి స్టేజ్ మీద ఆవిడ పడిన బాధలన్నీ కూడా బయట వస్తూ ఉంటే మొగుడు గురించి, పిల్లల గురించి, ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి, సమాజం గురించి, ఆవిడ పడే కష్టం గురించి, ఇంకా ఏమేమి ఉన్నాయో ఆవిడ చుట్టుపక్కల జరిగిన పరిణామాలన్నీ కూడా వ్యూవర్స్కి చెప్తా ఉంటే ఆవిడ కళ్ళల్లో బాధ చూడండి. ఒకసారి చూడండి వీడియో. ఎంత ఏడుస్తా ఉన్న పరిస్థితి అందరూ కూడా. చూసారా, పిల్లల్ని పెంచే స్థాయి లేకపోతే, పోషించే ఇది లేకపోతే పెళ్లి చేసుకోవడమే వేస్ట్. నిజంగా అది ట్రూ అబ్బా, సీరియస్గా చెప్తా ఉన్నాను కదా. ఇప్పుడున్న సమాజంలో ఎంతమంది చనిపోవట్లేదు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవట్లేదు, ఎంతమంది భార్యలు భర్తల్ని చంపేయట్లేదు, భర్తలు భార్యలను ఎంతమందిని చంపేయట్లేదు ఇప్పుడున్న సమాజంలో. ఎస్, షీస్ ట్రూ. ఈవిడ చెప్పింది నిజం. ఎంతమంది జీవితాలు నాశనం అయిపోవట్లేదు, పిల్లల్ని చంపేస్తూ ఉన్నారు అనవసరంగా, పిల్లల భవిష్యత్తులు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఒక మగవాడు చేసే తప్పు లేదా ఒక ఆడది చేసే తప్పు జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఎవరో చేసిన ఒక తప్పుకి జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఇక్కడ మూడో వాడు వచ్చి మధ్యలో కాపురంలో దూరినందుకు భార్యాభర్తలు విడిపోతున్న పరిస్థితి. ఇలాంటి సమాజంలో ఇలాంటి ఒక ఆవిడ వచ్చి స్టేజ్ మీద గర్వంగా ఆవిడకి జరిగిన అవమానాలు, ఆవిడ పడ్డ కష్టాలు అన్నీ కూడా గర్వంగా చెప్తా ఉంటే సీరియస్గా నాకే చేయాలనిపించింది. నేనే హ్యాట్స్ ఆఫ్ కొట్టాను వీడియోకి. ఒకసారి చూడండి, నవదీప్ కూడా ఏడుస్తున్న పరిస్థితి చూడండి. బిందు మాధవి అందరూ కూడా ఎమోషన్. చూడండి, కనబడుతూ ఉన్నాడా నవదీప్? సో ఏ షో అయినా సరే నవదీప్ లాంటోడు పిచ్చ కామెడీ చేస్తాడు. గతంలో ఆయనకి ఎన్నో ఉండొచ్చు, కానీ ఒక అగ్ని పరీక్ష షోలో ఎన్నో కామెడీ పంచులు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు సెటైరికల్గా. సో కానీ ఆవిడ చెప్పే మాటలకి ఆయన కూడా కంటతడి పెట్టుకున్నాడంటే ఇంకా చూడండి ఎంత బాధ పెట్టుకుంటుందో మనసులో ఆవిడ. ఇలాంటి వాళ్ళు కదా సమాజానికి కావాలి, ఇలాంటి వాళ్ళు కదా బయట నేర్చుకోవాల్సిన, సొసైటీ నేర్చుకోవాలంటే ఇలాంటి వాళ్ళు కదా కావాల్సింది. బిగ్ బాస్ షోకి వెళ్ళి ఇలాంటి వాళ్ళు కదా ప్రూవ్ అవ్వాలి. చూడండి, ఒకసారి మళ్ళీ చూపిస్తాను. అభిజిత్ లాంటి కూడా మాట్లాడుతున్నారు. ఎస్, చూడండి. అయ్యో, నిజంగా బాధ అవుతుంది. నాకే ఆ వీడియో చూసి బాధ వేసింది. నాకు నా ఫ్రెండ్ షేర్ చేశారు, ఆ వీడియో గురించి చూడరా ఒకసారి, ఎంతో చాలా ఎమోషనల్గా ఉంది, దాని గురించి సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వు, వీళ్ళ గురించి కదా మనం మాట్లాడుకోవాల్సింది, వాళ్ళు పడే కష్టాల గురించి కదా మనం మాట్లాడుకోవాల్సింది. సో ఇట్లాంటి వాళ్ళు కదా పైకి రావాల్సింది. దీని గురించి ఒకసారి మన వ్యూవర్స్కి, మీ వ్యూవర్స్కి ఒకసారి చెప్పు అంటే వెంటనే వీడియో చేయడం జరిగింది.
ఈవిడ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. తప్పకుండా రిపీట్ ఉండరా. బట్ ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.